ఈ రామాయణ మహాభారతాలు ఒక ఋషుల హృదయాల్లోంచి వచ్చింది దేనికంటే, ఎప్పుడైతే వారు అక్షడ్వర్గాలను జయించారో అప్పుడొచ్చాయి ఇవి వాళ్ళకి. ఎప్పుడైతే ఈ రామనామ స్మరణ జరిగిందో ఆ హృదయం మారింది. సో, రాముడు, కృష్ణుడు వీళ్ళిద్దరూ క్యారెక్టర్సు మనం నిజంగా వాళ్ళ పట్ల అనురాగ, ఆప్యాయతలు పెంచుకుంటే ఫస్ట్ రిజల్ట్ ఏంటంటే మన వ్యక్తిత్వం మారుతుంది. నా బాధేంటంటే అసలు వాళ్ళ బేసిక్ లైఫే తెలీదు మనకి. ఒక సినిమా రైటర్ ఎవరు రాముడినైనా, కృష్ణుడినైనా కీర్తిస్తూ కూర్చుంటామా? వాళ్ళేం సాధించారో కొంచెం గుర్తిద్దాం మిత్రమా. అసలు వాళ్ళేం సాధించారో కూడా తెలీదు మనకి. రాముడు ఎందుకొచ్చాడో మనకు నిజంగా తెలీదు. అందుకనే రాముడు ఫస్ట్ 100 ఇయర్స్‌లోనే చేయాల్సిన పని చేసేసాడు ఆయన. ఈ పాయింటే మనకెవరు చెప్పరు. ఎందుకంటే దేవతలు వాళ్ళ సోషల్ ఆర్డర్‌ని ఫాలో కాకపోతే మనుషులు కాదు పశుపక్షాదులు కూడా అవి సరిగ్గా బ్రతకలేవు. ఫస్ట్ ఇన్ఫర్మేషనే తెలీదు కదా! రాముడు అనేది ఒక అబ్స్ట్రాక్ట్. ఆయన్ని పూజిస్తాం అంతే. రామనవమి రోజు, గుడికెళ్ళిన రోజు, జై శ్రీరామ్ మన ఐడెంటిటీ కోసం. కానీ ఆయన చెప్పిన సూత్రాలే మనకు తెలియకపోతే మనం ఏం పాటిస్తాం? ఇక జెన్‌జీ అయితే అసలు అది పాటించే పరిస్థితుల్లో లేదు. ఎందుకంటే వాళ్ళ జీవితం ఛాలెంజెస్ జనరేషన్‌కి ఛాలెంజెస్ పెరుగుతున్నాయి. సో, నాకు ఫస్ట్ బేసిక్స్ తెలీలా హ్యూమన్ బీయింగ్‌కి. అందుకు వాడు ఇలాంటి తప్పులు చేస్తున్నాడు. వాడికి మళ్ళీ మనం ఇది తిరిగివ్వాలంటే వాడికి అసలు కథ చెప్పాలి ఫస్ట్. జస్ట్ మనందరం కూడా ఈ రామాయణ మహాభారతాల్ని తెలుసుకుంటే నెక్స్ట్ జనరేషన్‌కి ఇది ఇవ్వచ్చనే ఒక సంకల్పంతో చేసిన ఒక ప్రయత్నం.